ఇరుముడికి సంబంధించి ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది. ఏపీలో కంప్లైంట్ చేశారు. ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అంత టార్చర్ అవసరమా అన్న ధోరణిలో ఎక్కడో మొన్న స్కూల్లో బాబుని టీచర్ గల్లా పట్టుకొని ఇట్లా 2-3 సార్లు ఊపి అవును. చెంప మీద దెబ్బ కొడితే చనిపోయాడు కదా. అలాంటి ఏరియాల్లో కొంత పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ టీచర్ల మీద నడుస్తుంది అనేది కొత్త విషయం ఏమీ కాదు. భరద్వాజ గారు, లేటెస్ట్ సెన్సేషన్ ఇరుముడి. ఆ ఇరుముడికి సంబంధించి ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది. ఏపీలో కంప్లైంట్ చేశారు ఉపాధ్యాయ సంఘాలు అనేది. అదేలేండి, ఏపీటీఎఫ్ కంప్లైంట్ చేసింది అనేది ఒక వార్త వచ్చింది బయటికి. ఈ సన్నివేశాలు నిజంగా తొలగించాలా, అభ్యంతరకరంగా ఉన్నాయా? మీరు సినిమా చూశారు కాబట్టి మీరు చెప్పండి. అది కాకుండా మీరు గతంలో ఉపాధ్యాయుడు అంటే ఒక సెక్షన్లో. ఒకటి ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా వాళ్ళు స్పెసిఫిక్గా ఒక స్కూల్ని మెన్షన్ చేయలేదు. రెండోది ఒక టీచర్ని అలా చూపించారు. అదే సమయంలో ఇంకొక 2-3 టీచర్ క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి ఆ సినిమాలో. మనకి చివరిలో ఒక టీచర్ క్యారెక్టర్ అలా జనంలోకి కలిసిపోయినటువంటి సందర్భం కూడా చూపించాడు. ఇలాంటి షార్ట్స్ ఉన్నాయి సినిమాలో. కొంత హృదయంగానూ నడిచింది. అయితే ఇక్కడ ఎమ్మెల్యేలకు లేకపోతే ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్న వాళ్లకు సరెండర్ అయిపోయి వాళ్ళకి అనుగుణంగా పనిచేయటం, అటువైపు మౌల్డ్ అయిపోయేటువంటి టీచర్స్ కూడా చాలామంది కనిపిస్తారు. అలాంటి వాళ్ళకి రిప్రజెంటేటివ్గా ఒక క్యారెక్టర్ తీసుకున్నాడు ఆయన. తీసుకుని ఒక లోకల్ పవర్ సెంటర్ ఎవరైతే ఉంటారో ఆ పవర్ సెంటర్కి పూర్తి స్థాయిలో అనుగుణంగా మారిపోయి అతనికి సేవలు చేసేటువంటి ఒక పాత్ర మీద ఇప్పుడు అభ్యంతరం. అలాంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇంకొంచెం డెప్త్లోకి వెళ్ళుండొచ్చు ఆ సినిమాలో. ఓకే. అంటే ముందు ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమాలో స్కూల్కి వెళ్ళినటువంటి సందర్భంలో పిల్లలతో టీచర్లు బిహేవ్ చేస్తున్న పద్ధతి, అలాగే వాళ్ళు ర్యాంకుల కోసమో మరో దానికోసమో పిల్లల్ని వేధించే పద్ధతి, అంత టార్చర్ అవసరమా అన్న ధోరణిలో ఎక్కడో దాని మీద ఒక డిస్కషన్ ఉంటుంది సినిమాలో. విద్యా వ్యవస్థ తూర్పారపడతారనుకున్నారు మీరు? విద్యా వ్యవస్థ మీద ఒక సమీక్షో లేకపోతే ఒక కామెంటో ఏదో నడుస్తుంది అనేది అనుకున్నాం, కానీ ఆ ఏరియాకి వెళ్ళలేదు. ఆయన చూపించినవి 2 ప్రభుత్వ పాఠశాలలే. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి టీచర్లలో కొంతమందిని లోకల్ పవర్ సెంటర్లు వినియోగించుకోవటం అనేది చాలా సందర్భాల్లో చూసాం మనం. మన సినిమాలో చూపించింది ఒక్కళ్ళని చూపించారు. సినిమాలో ఒక క్యారెక్టర్ని చూపించాడు, ఒక టీచర్ క్యారెక్టర్. కానీ ఇంకొక 3-4 పాత్రలు ఉన్నాయి అక్కడ. 3-4 పాత్రల్ని చూపించాడు. ఆ పాత్రల్ని పెద్దగా ఎలివేట్ చేయలేదు. దాంతోపాటు ఒక క్యారెక్టరు మొదట కొంచెం అంటే పిల్లలు చదువు పట్ల బాధ్యతగా ఉండాలి, పేరెంట్స్ వాళ్ళ పరిధిలో ఉండాలి అని మాట్లాడిన క్యారెక్టర్కి ఈ స్టూడెంట్ నుంచే ఒక కౌంటర్ ఎదురవుతుంది. ఎదురైన తర్వాత ఆ విద్యార్థి చెప్పిన అభిప్రాయాలతో ఆ ఉపాధ్యాయుడు కన్విన్స్ అవుతాడు. ఆ కన్విన్స్ అవటం అనేది సినిమా ప్రీ క్లైమాక్స్లో చూపిస్తాడు. అది నడిచింది, ఇది నడిచింది. ఇక్కడెక్కడ ప్రైవేటు పాఠశాలల ఉనికి లేదు. అది పూర్తిగా తీసినటువంటి ప్రాంతంలో ఏ స్కూళ్ళు అయితే నడుస్తున్నాయో వాటిలోనే షూట్ చేశారు వీళ్ళు. అలాంటి ఏరియాల్లో కొంత పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ టీచర్ల మీద నడుస్తుంది అనేది కొత్త విషయం ఏమీ కాదు. అంటే వాళ్ళు అభ్యంతరం చెప్పి వాళ్ళు హట్ అయ్యేలాగా ఈ సీన్లు సన్నివేశాలు ఉన్నాయా? ఒకవేళ హట్ అని కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి తీసేయాల్సిన పరిస్థితి అవసరం ఉందా అసలు చూసిన తర్వాత సినిమా అనేది? అంటే అక్కడ తీసేస్తే ఇంకా కంటెంట్ ఏముంది అంటే ఇక్కడ ప్రధానంగా టీచర్ని కొంత పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది. పర్సనల్ ప్రాబ్లంతో సరెండర్ అయిన తర్వాత అవతల పొలిటీషియన్ ఎలా వినియోగించుకున్నాడు, ఇప్పుడు ఇలా చూసుకుంటూ వెడితే అంటే ఎవరైనా ఎలాగైనా ప్రవర్తించడానికి అవకాశం ఉంది.
ఈ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు రాజకీయ నాయకులు మా మనోభావాలు గాయపరిచేలాగా ఒక క్యారెక్టర్ ఉంది అని చెప్పడానికి కూడా ఒక క్యారెక్టర్ ఉంది అక్కడ. కాబట్టి ఆ సన్నివేశాలన్నీ తీసేయాలని వాళ్ళు, అలాగే ఒక ఈ అయ్యప్ప మాల వేసుకుని వాళ్ళు విపరీతంగా గౌరవించేటువంటి ఒక పాత్ర తాలూకా ఇబ్బందికర సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి, అసలు స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఒక లేయర్ ఏమిటి, ఎందుకు ఆ భక్తి లేయర్ని తీసుకున్నాడు అంటే ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా బిహేవ్ చేయొచ్చు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనేదే యాంగిల్. ఆ యాంగిల్లో అలాంటి క్యారెక్టర్ కూడా ఒకటి ఉంది సినిమాలో. మరి వాళ్ళు కూడా ఇది అభ్యంతరకరము అంటే అది తీసేసి ఈ 3 బ్లాక్లు తీసేస్తే సినిమా ఏముంటుంది అనేది ప్రశ్న. అదే కదా. అంటే సమాజంలో ఒక స్థానంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కమిట్మెంట్తో వ్యవహరించాలి అనేది మనం ఆశిస్తాం. కానీ వ్యవహరిస్తారా లేదా అనేది మనం ఎవరం జడ్జి చేయడానికి. చేదు అనుభవాలు ఎదుర్కొన్నటువంటి విద్యార్థులు ఎంతమంది లేరు? అంటే ఈ రకమైన హెరాస్మెంటే కాదు, అదే అతిగా శిక్షించి భయపెట్టి. మొన్న స్కూల్లో ఒక బాబుని హోంవర్క్ ఎందుకు చేయలేదు ఈ ఇష్యూలో టీచర్ గల్లా పట్టుకొని ఇట్లా 2-3 సార్లు ఊపి చెంపని దెబ్బ కొడితే చనిపోయాడు కదా. ఇలాంటివి కూడా చూసాం కదా. అవును. కాబట్టి మనం దేన్ని జడ్జి చేయలేము. అంటే సాహిత్యంలోనో లేకపోతే ఒక క్రియేటివ్ రూపంలోకి వచ్చినప్పుడు ఇలాంటివి కొన్ని దొరుకుతాయి. అంటే సమాజంలో ఉన్నటువంటి ఏ విభాగం మీదనైనా విమర్శలు వెళ్ళవచ్చు, దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు. పర్సనల్గా తీసుకోకుండా అంటే దీన్ని ఎక్స్ప్లోర్ చేయటం ద్వారా గురువుల మీద గౌరవం పోతుంది అనే అభిప్రాయం ఏదైనా కలిగితే, అంటే గురువుల మీద గౌరవం పోయే తరహాలో గురువుల పాత్రలు చిత్రీకరించిన సందర్భం ఒకటి నడిచింది. ఒక టైంలో పిల్లలు టీచర్లను రెడిక్యూల్ చేస్తూ మాట్లాడటము, అలాంటి సంఘటనలు ఏదైనా జరుగుంటే దాని మీద గొడవ పడవచ్చు, అది తప్పు కాదు. కానీ ఇక్కడ అది కాదు జరిగింది, అది లేదు. ఒక టీచర్ తను ఒక చోట ఒక సరెండర్ అయింది అంతే, ఒక పవర్ సెంటర్కి సరెండర్ అయింది. సరెండర్ అయిన తర్వాత వాళ్ళు ఎలా వినియోగించుకున్నారు ఈ టీచర్ని అనేది, ఇలాంటి సందర్భాలు అనేక సినిమాల్లో చూసాం మనం. ఇది మొదటి సినిమా కాదు. అదే, అందుకని ఇది ప్రత్యేకంగా బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అదే. రెండోది, టీచర్లని అక్కడ స్టూడెంట్స్ కానీ మరొకళ్ళు కానీ రెడిక్యూల్ చేస్తూ డైలాగ్స్ ఏమీ లేవు. గౌరవంతోనే వ్యవహరించటం మనం చూసాం. ఆ చివరి క్షణంలో మాత్రమే బరస్ట్ అవుతారు తప్ప. నీలాంటి టీచర్లు అన్నారు అంతే. టీచర్ వ్యవస్థను తిట్టలేదు వాళ్ళు, వ్యవస్థ మీద కామెంట్ ఏం లేదు. ఒక ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ ఎస్టాబ్లిష్మెంట్ కూడా నడిచింది సినిమా. అదేదో వేగ్గా పట్టుకొచ్చి అక్కడ దాన్ని ఏమిటంటామంటే ఏదో వాంటెడ్గా కావాలని చేసినట్టుగా ఏం లేదు. అది ఆ కథలో భాగంగానే నడుపుకుంటూ వెళ్ళాడు. ఈ ప్రకారం అంటే మనోభావాలు అనే ఏరియాలోకి వెడితే అసలు టోటల్ సినిమాలో చాలా 3 అంతులు సినిమా తీసేయాలి. ఎవరు కావాలి మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే అంతే కదా. చాలామంది మనోభావాలు గాయపడటానికి స్కోప్ ఉంది దానిలో. కానీ విపరీతమైన రిసెప్షన్ వచ్చిన సినిమాకి దాదాపు 3.8 మిలియన్ 3.8 మిలియన్ టికెట్స్ బుక్ అయినాయండి, బుక్ మై షో ఓన్లీ. అవును, అంటే వేవ్ ఉంది, విపరీతంగా జనం వెళ్తున్నారు. రకరకాల రీజన్స్ ఉన్నాయి. మీకు ఫ్యామిలీ ఆడియన్స్ మూమెంట్ ఎక్కువ ఉంది, రిపీట్ ఆడియన్స్ ఉన్నారు. అవును, సినిమాకి ఇటీవల కాలంలో రిపీట్ ఆడియన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయటం సాధ్యం కాదు అనే పరిస్థితి ఉండింది. కానీ ఈ సినిమాకి రిపీట్ ఆడియన్స్ ఉన్నారు, లేకపోతే ఈ లెవెల్ కలెక్షన్ కనిపించదు. ఇది ఆల్రెడీ 80 క్రాస్ అయింది, 100కి రీచ్ అవుతోంది. అక్కడి నుంచి ఎక్కడ దాకా వెడుతుంది అనే దాని మీద రకరకాల అంచనాలు ఉన్నాయి. ఈ లోపు రేపు మళ్ళీ టాక్సిక్ రిలీజ్ అవుతోంది కాబట్టి ఇదేమైనా కొంత తగ్గిస్తుంది. కానీ ఈ ఫ్లో ఇలాగే కొనసాగుతుంది. అంటే లాంగ్ రన్ ఉండే సినిమాలాగా మాట్లాడుతున్నారు అందరూ. లాంగ్ రన్ ఉంటుంది సినిమాకి డెఫినెట్గా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి
మహిళలకి కనెక్ట్ అయిన ఏ సినిమాకైనా రన్ వస్తుంది. ఆ రన్లో కలెక్షన్ చాలా యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయ్యేటువంటి కలెక్షన్స్ని కూడా కలుపుకుని 300 వరకు చెప్తున్నారు. 300 అనేది పెద్ద ఫిగరే, అంత కాకపోవచ్చు అని కూడా ఓ చర్చ ఉంది. కానీ అదే గ్యారంటీలు లేవు, చెప్పలేము. అంతే. ఆడియన్స్ అటు ఉన్నారు. రేపు సినిమా ఉంది, రేపు సినిమా తర్వాత ఏంటి, వాట్ నెక్స్ట్ అనేది మళ్ళీ గ్యాప్ ఉంది. దీని స్క్రీన్ షేరింగ్ అంతా 2 రోజుల హడావిడే, టాక్సిక్ది. అక్కడి నుంచి మళ్ళీ స్క్రీన్స్ ఇటువైపుకి షిఫ్ట్ అవుతాయి, షోస్ షిఫ్ట్ అవుతాయి. ఆ మేరకు క్రౌడ్ పుల్ చేసేటువంటి ఇది ఉంది దానికి, ఆ సినిమాకి. అంటే డివైడ్ టాక్ లేదు సినిమా మీద. అవును, బాగాలేదని చెప్పినోడు ఒక్కళ్ళు లేరు ఇంతవరకు. కాబట్టి ఆ డివైడ్ టాక్ లేకపోవడం అనేదాన్ని అడ్వాంటేజ్ మనం అది పూర్తి స్థాయిలో అనుభవిస్తుంది అనేది అర్థమవుతోంది. అయితే ఈ విమర్శలు అనేవి సహజమే. అంటే సినిమాలో చాలా అంశాల మీద, ఇంకొక కీలకమైన విషయం మీద మాట్లాడి ఉండాల్సింది వాళ్ళు. అంటే ఈ సినిమాలో సమాజం ఇలా ఉంది అని చెప్పాడు బలంగా. ఇలా ఉండటానికి కారణం ఏమిటి అనే ఏరియాలోకి వెళ్ళాల, అక్కడ ఫోకస్ చేయలే. అక్కడ ఫోకస్ చేయకుండా కథని అలా నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. దాని మీద విమర్శించండి, తప్పులేదు. కానీ క్యారెక్టరైజేషను, క్యారెక్టర్లు ఇలా ఉండకూడదు, ఈ పాత్రని పవిత్రంగానే చూపించాలి అనేది ఒక బ్లైండ్ బిలీఫే. అలా లేదు ప్రపంచం. ఎవరు వారి వృత్తులకో లేకపోతే వారి నిబంధనలకో బద్ధులై వ్యవహరించటం లేదు. కాబట్టి బద్ధులై వాళ్ళు విధి నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించడం లేదు అని చెప్పడం తప్పేమీ కాదు. అది వ్యక్తుల మీద మాత్రమే, ఆ క్యారెక్టర్ వరకే పెడుతుంది తప్ప వ్యవస్థ మీద లేదు. వ్యవస్థ మీద మాట్లాడనప్పుడు వ్యవస్థ గురించి మాట్లాడారు అని గొడవ పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ.